టీఆర్ఎస్ ప్లీనరీలో జాతీయ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. దేశంలో మార్పు కోసం కొత్త ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవతరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకు హైదరాబాద్ వేదికగా మారితే తెలంగాణకు గర్వకారణమని చెప్పారు. నేను కోరుతున్నదల్లా ఈ దేశం సరియైన పద్ధతుల్లో ముందుకు పోవాలంటే, రాజ్యాంగం ఉన్నట్టుగా అమలు కావాలంటే, అంబేద్కర్ గారు కలలుగన్న రాజ్యాంగ స్ఫూర్తి నిజం కావాలంటే అవసరమైనటువంటి మౌలికమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకొని అద్భుతమైన ప్రత్యామ్నాయ ఎజెండాతోని, ప్రజల ఎజెండాతోని కొత్త రాజకీయ శక్తి ఈ దేశంలో ఆవిర్భవించాలి. తప్పకుండా ఆవిర్భవించాలి. సందర్భానుసారం స్పందించే గుణం భారతదేశం యొక్క లక్షణం. ఎస్, ఇండియా రియాక్ట్స్. ఇండియా బుద్ధుగాళ్ల దేశం కాదు, ఇండియా బుద్ధిజీవుల దేశం. బుద్ధుగాళ్ల దేశం కాదు, ఇది బుద్ధిజీవుల దేశం. ఎస్, ఇండియా రియాక్ట్స్. తప్పకుండా వస్తాయి శక్తులు, మనం నిరాశపడవలసిన అవసరం లేదు. తెలంగాణ కోసం అవసరమైన నాడు టీఆర్ఎస్ రూపంలో రాలే, పెద్ద శక్తి పుట్టలే, గాలి దుమారం లేపలే, తెలంగాణ సాధించుకరాలే. అట్లనే దేశానికి అవసరమైన నాడు కూడా దేశంలో భూకంపం పుట్టించి తుఫాను సృష్టించి ఈ దుర్మార్గాన్ని అంతా తరిమేసే రోజులు దగ్గరలోనే ఉంటాయి. తప్పకుండా సముజ్వలంగా తెలంగాణ కూడా, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కూడా దానిలో ఉజ్వలమైన పాత్ర పోషిస్తుందని మనవి చేస్తూ, మరొక్కసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా, విరమిస్తా ఉన్నా. జై తెలంగాణ. ఈ దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి, దేశ గతిని మార్చడానికి, దేశం యొక్క స్థితిని మార్చడానికి, దేశాన్ని సరి అయిన ప్రగతి పందాలో నడిపించడానికి ఒకవేళ హైదరాబాద్ వేదికగా ఒక కొత్త ఎజెండా, కొత్త ప్రతిపాదన, కొత్త సిద్ధాంతం తయారై దేశం నలుమూలలో వ్యాపిస్తే అది మన రాష్ట్రానికి, మన దేశానికే గర్వకారణం. ఏదో చిల్లర మల్లర ఇతర ముగ్గురు ముఖ్యమంత్రులను ఒకటి చేయడము, 4 పార్టీలను ఒకటి చేయడము, కొంత దోస్తాన కట్టడం, ఇది కాదు కావాల్సింది. కానే కాదు, ప్రత్యామ్నాయ రాజకీయ గుంపు కాదు, ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి కాదు, ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి దేశానికి. ఈరోజు ఆ దారులు వెతకాలి. చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. ఇలా మా యువ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ సీటు కొట్టుడు ఎందుకైనా కర్తం, ఇంత సీరియస్ విషయంలో సీటు కొడతారు. గ్యాదర్ కిషోర్ ఒక పేపర్లో వ్యాసం రాసింది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేయాలి, తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి చేయాలి, దేశం కోసం ముందుకోవాలని చెప్పి. ఒక సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు వచ్చినారు, జాతీయ నాయకులు. ఇక్కడ వాళ్ళకి సమావేశం ఉంటే వాళ్ళు వచ్చినారు. ఏమిటంటే ఏం చేస్తున్నారు, మంచి చెడ్డ మాట్లాడితే, దేశాన్ని ఇప్పుడు మనం అందరం ఏకం కావాలండి, అందరం ఒకటి కావాలి. దేనికోసమో నేను అడిగి, ఒకటి కావాలి నిజమే, దేనికోసం? బీజేపీ పార్టీని గద్దె దించాలి, అది అందరూ మన లక్ష్యం కావాలి. ఇది చెత్త ఎజెండా, దయచేసి నేను మీ ఎంబడి రానని చెప్పాను. ఎవరినో గద్దె దించడం కోసమో, ఎవరినో గద్దె ఎక్కించడం కోసం జరగాలన్న ప్రయత్నం. గద్దె ఎక్కించాల్సింది భారతదేశ ప్రజలను, పార్టీలను కాదు.